మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వేల కొలది కలెక్షన్స్, వేల కొలది విగ్రహాలు, వేల కొలది చిన్న చిన్న బొమ్మలు. అడుగు తీసి అడుగు పెట్టడానికి ఆ ఇంట్లో అసలు ప్లేసే లేదు. ఇంత కలెక్షన్స్ చేసి ఇంత కష్టపడినందుకు వరల్డ్ రికార్డ్ ఆయన్ని వెతుక్కుంటూ ఆయన ఇంటికే వచ్చేసింది. ఆయన ఎవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు, ఆ వరల్డ్ రికార్డ్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈయన మన ముందు కనబడుతున్నారు ప్రసాద్ గారు. ఆయన మామూలు వ్యక్తి కాదండి. అందరిలాగా సాధారణ జీవితాన్ని జీవించడానికి ఆయన అస్సలు ఇష్టపడ్డు. ఆయన ఎవరు, ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు ఆయన వరల్డ్ రికార్డ్ ఎలా సాధించారు ఏంటనే విషయాలు ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ప్రసాద్ గారు, మీరు ఏంటి అనేది తెలుసుకుందాం. వీటికంటే ముందు మీకు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఎంత అండి మీ వయసు ఎంత? నాది ఇప్పుడు 64 సంవత్సరాలు అండి. అంటే 63 సంవత్సరాలు వరల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. 64 సంవత్సరంలోనే 64 సంవత్సరాల్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే ఆ ఏజ్ అనుకోవచ్చు. అవునండి. సో మీకు ఆ వరల్డ్ రికార్డ్ ఎందులో వచ్చింది, ఏం చేశారు మాకు చెప్తారా? తప్పకుండా. నా పేరు గూడూరు శివరామకృష్ణ ప్రసాద్ అండి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి 30 సంవత్సరాలు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసిన తర్వాత దాంతో పాటుగా నాకు మొదటి నుంచి కూడా ఈ కళాభిరుచి దేని చూసినా ఒక క్రియేటివిటీగా ఉండాలి, ఒక అందరికంటే డిఫర్గా ఉండాలి, విలక్షణంగా ఉండాలి అనేటటువంటి కోరిక నాలో ఎప్పుడు ఉండేది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ కాలంలో ప్రాథమికంగా ఉద్యోగం ప్రారంభంలో మనకు సాధ్యం కాలేదండి. తర్వాత కొంచెంగా పిల్లల బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఆర్థికంగా స్థిరపడి బాధ్యతల్ని తప్పుకున్న తర్వాత కొంచెం ఎక్కువైందండి. ఇది ఇప్పుడు కాదండి, ఇంచుమించు నేను 1985లో ఉపాధ్యాయుడిగా ప్రవేశించాను. అప్పటి నుంచి కూడా మెల్లగా సాధించుకుంటూ ఒక్కొక్కటి బొమ్మలు కలెక్షన్ చేసుకునేవాడిని ఇది వరకు. ఎందుకంటే ఉద్యోగరీత్యా నేను పల్లెటూరులోనే ఎక్కువ ఉపాధ్యాయుడిగా ఉండటం వలన ఈ ప్రింటింగ్ ఇదంతా టెక్నాలజీ అప్పుడు ఇవన్నీ సాధ్యం కాలేదు మనకి. అప్పుడు మనకి లభ్యంలో కూడా లేవు, ఫోన్లు కానీ ఏమీ లేవు అప్పుడు. అయినప్పటికీ కూడా అప్పుడు నాకు తోచినట్లుగా ఏదో చిన్నగా మొదలు పెట్టుకుంటూ బొమ్మలు ముందు మెయిన్గా బొమ్మలు కొనుక్కోవటం, కొన్ని అలా ఇంటిని డెకరేట్ చేసుకోవడంతో మొదలై ఎప్పుడైతే ఈ ప్రింటింగ్ టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చేసిందో అప్పటి నుంచి ఈ సిస్టము, కంప్యూటర్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత దాని మీద ఆసక్తి పెరిగింది. టెక్నాలజీ మీద టెక్నాలజీ ప్రవేశించిన తర్వాత నాకు అప్పుడు వచ్చింది లోకం అంటే ఇదే కాదు, చాలా లోకం ఉంది. ఇదంతా టెక్నాలజీలో మనం ఎంతో చూడొచ్చు, మనం కనిపించేదే లోకం కాదు, కనిపించిన లోకం ఇంకా చాలా ఉంది అనిపించింది నాకు. అప్పుడు క్రమక్రమంగా దాంట్లోకి వెళుతూ ఉంటే రాధాకృష్ణుల బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఎన్ని రకాలుగా వేశారో అవన్నీ చూస్తుంటే నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. కేవలం నేను ఓన్లీ సేకరించడమే నా హాబీగా పెట్టుకుంటే వాళ్ళు వేయటంలో ఎంత కష్టపడి ఉంటారు అనేది కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించింది. దీన్ని మనం ఎందుకు మరి భద్రంగా దాచుకోకూడదు, ఊరికనే చూసి వదిలేస్తే మనం జ్ఞాపక శక్తులు ఎలా ఉంటాయి, మెమరీలో ఉండవు కదా. దీన్ని ఏం చేయాలి అనిపించి మెల్లగా దాన్ని డౌన్లోడ్ చేయటం, ప్రింట్ చేయటం, దాన్ని ఫైలింగ్ చేయటం, అట్లా క్రమక్రమంగా పెరుక్కుంటూ దాదాపు 25 సంవత్సరాల నుంచి ఒక 60,000 రాధాకృష్ణుల పెయింటింగ్స్ కలెక్ట్ చేశానండి నేను. 25 సంవత్సరాల నుంచి 60,000 అట్లా 60,000 అయిపోయిన తర్వాత మిరకిల్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనే సంస్థ నా కృషిని చూసి వాళ్ళు ఎంతో ఆశ్చర్యం పొంది ఇది తప్పకుండా రికార్డుకి అర్హత పొందినటువంటిదండి మీ కలెక్షన్, కేవలం లాభాపేక్ష లేకుండా పైగా ఎటువంటి ఇందులో నాకు ₹1 కూడా ఇందులో నుంచి మనకి తిరిగి రాదు. అయినప్పటికి కూడా మనకి దాంట్లో ఉన్నటువంటి ఆనందమే. ఏనాడు మనకి అవార్డులు వస్తాయని కానీ రివార్డులు పొందుతామని కానీ మనకి ఏ ఆలోచన లేదు అసలు. మనకి ఇవన్నీ తెలియవు. సరే, వాళ్ళు ఎప్పుడైతే గమనించి ఇది మీరు తగిన వారండే అని చెప్పి వాళ్ళు ప్రపోజల్స్ పంపిస్తే ఆ రకంగా వాళ్ళు ఈ వరల్డ్ రికార్డుని వాళ్ళు నాకు పంపించడం జరిగింది. వాళ్ళు నా కృషికి గుర్తింపుగా. అంటే ఫస్ట్ ఎవరు ఈ వరల్డ్ రికార్డును క్రియేట్ చేయడానికి ముందు మిమ్మల్ని గుర్తించిన వాళ్ళు ఎవరు?
తూముగుంట్ల రాజేంద్ర ప్రసాద్ అని ఒకరు ఉన్నారు, గుంటూరు ఆయన. ఆయన ఈ మెరకిల్స్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి సెలక్షన్ కమిటీ మెంబర్. ఓకే ఓకే. ఆయన సెలక్షన్ కమిటీ మెంబర్ అన్నమాట. అయితే ఆయన నాకు విడిగా ఫంక్షన్స్ లో చూస్తూ ఉంటాం గుంటూరులో, ఈ పాట కచేరీల్లో, అన్నదాన సమాజంలో. అక్కడ చూసి ఏం చేస్తుంటారండి మీరు అంటే, నేను ఇంత తెలుగు పండిట్నండి అది ఇది అంటే, క్రమక్రమంగా ఇట్లా మాటల సందర్భంలో రాధాకృష్ణ పెయింటింగ్స్ నేను బాగా కలెక్ట్ చేస్తుంటాను, చూద్దాం ఒకసారి వస్తానండి అన్నాడు. సరే రండి అన్న. వచ్చిన తర్వాత చూసి ఆయన ఒక్కొక్క రకంగా ఆశ్చర్యపోయాడు. ఒకటి రాధాకృష్ణ పెయింటింగ్, తర్వాత ఈ ముగ్గులు, ఇవి అసలు ఒకళ్ళ వల్ల కాదండి, మీరు ఎట్లా చేశారండి. ఆయన స్వయంగా కళాకారుడు, ఆయన స్వయంగా మెరికల్ ఆఫ్ రికార్డు అవార్డు పొందిన ఆయన, ప్లస్ కమిటీ మెంబర్ కూడా ఆయన. తర్వాత అలా ఆయన ప్రపోజల్స్ పంపించడం ఆయన ద్వారా జరిగింది. తూనుగుంట్ల రాజేంద్ర ప్రసాద్ అని ఆయన ద్వారా వచ్చింది. ఆ తర్వాత అక్కిరాజు సుందరరామకృష్ణ గారిని ఒక ప్రఖ్యాత వ్యక్తి ఉన్నాడు, ఆయన ద్వారా ఇది నేను తీసుకోవటం, మా ఇంట్లో ఆయనకి సన్మానం చేయటం. మా నాన్నగారికి 100 సంవత్సరాలు ఫంక్షన్ చేశాను ఇటీవల. మా నాన్నగారిది 100 సంవత్సరాలు జన్మించి 100 సంవత్సరాలు అయిందని ఒక కుటుంబ సభ్యులతో ఆనందం గడపడం కోసం ఒక మంచి ప్రోగ్రాం చేసుకుని ఆయన స్మరించుకుంటూ అలా ఒక ప్రోగ్రాం అక్కిరాజు సుందరరామకృష్ణ గారిని కూడా పిలిపించాను. అట్లా ఇది పొంది ఒక 3-4 మాసాలు అయిందండి ఇది వచ్చిన తర్వాత. ఒకసారి ఓల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ చూపిస్తారా? సో ఇదేనండి ప్రసాద్ గారికి వచ్చినటువంటి ఓల్డ్ రికార్డ్ సర్టిఫికేట్. సో దాదాపు 60,000 కలెక్షన్స్, రాధాకృష్ణ కలెక్షన్స్. అంటే ప్రపంచంలో ఎంతోమంది తయారు చేసినటువంటి ఆల్మోస్ట్ అన్ని 99% కలెక్షన్స్ అన్నీ ఈయన దగ్గర ఉన్నాయి. ఈయన కలెక్ట్ చేసి ఓల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అదే కాకుండా ఐడల్స్, విగ్రహాలు దాదాపు ఎన్ని ఉంటాయి విగ్రహాలు? దాదాపు 2,000 విగ్రహాల వరకు ఉంటాయండి. అయితే అవి ఖరీదు, చిన్నపాటి ఖరీదు నుంచి పెద్దపాటి ఖరీదు, ₹2 నుంచి ప్రారంభిస్తే 2,000, 20,000 కూడా ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయండి. దాదాపు 2,000 వరకు ఉంటాయండి. మొత్తం సంఖ్యాపరంగా చూసుకుంటే 2,000 వరకు ఉంటాయి. మొత్తం నా గృహం సరిపోవట్లేదు, ఈ బొమ్మలు పెట్టుకోవడానికి గృహమే సరిపోవట్లేదు నాకు. 2 పోర్షన్లు ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.